ఈ రోజుల్లో ఒక ఇంటికి టీవీ, వాషింగ్ మిషన్ లాంటివి ఎంత ఇంపార్టెంటో చిమ్నీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కిచెన్ పాడవకుండా, మీ గోడలు మసి పట్టకుండా, ఆయిల్ జిడ్డు పట్టకుండా చిమ్నీ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతి ఇంటికి అంత ఇంపార్టెంట్ అయిన చిమ్నీస్ కొనే ముందు మనం ఏ విషయాల్ని కన్సిడర్ చేయాలి, ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ చిమ్నీస్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. జనరల్ గా చిమ్నీస్ 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ది యాంగులర్ చిమ్నీస్. ఇవి చాలా మోడర్న్ గా ఉంటాయి, చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి. అండ్ సెకండ్ కర్వ్డ్ చిమ్నీస్, కొంచెం కర్వ్డ్ గా ఉంటాయి, ట్రెడిషనల్ లుక్ తో ఉంటాయి అండ్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటాయి. అండ్ థర్డ్ టీ షేప్ చిమ్నీస్, మోడర్న్ కిచెన్స్ కి సెట్ అయ్యేలా ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చిమ్నీ కొనే ముందు ఏ సైజ్ కన్సిడర్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటే, బేసిక్ గా చిమ్నీస్ 3 సైజెస్ లో ఉంటాయి. 60 సెంటీమీటర్ లేదా 600 mm 2 బర్నర్ స్టవ్ ఉన్న కిచెన్స్ కి సరిపోతుంది. అండ్ 75 సెంటీమీటర్ లేదా 750 mm 3 బర్నర్ ఉన్న స్టవ్ కి సరిపోతుంది. అండ్ 90 సెంటీమీటర్ లేదా 900 mm 4 బర్నర్ స్టవ్ ఉన్న కిచెన్ కి సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ చిమ్నీ సైజ్ ఎప్పుడు కూడా మీ కిచెన్ సైజ్ కి తగ్గట్టు ఉండకూడదు. మీరు ఏ స్టవ్ వాడతారో దానికి తగ్గట్టుగానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4 బర్నర్ స్టవ్ వాడుతూ 60 సెంటీమీటర్ సైజ్ ఉన్న చిమ్నీ యూజ్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే మీ స్టవ్ సైజ్ కి తగినట్టుగా కరెక్ట్ చిమ్నీని అయితే చూజ్ చేసుకోండి. జనరల్ గా స్టవ్ లో 4 బర్నర్ స్క్వేర్ గా ఉంటాయి. ఇన్ కేస్ సింగిల్ రోలో ఉన్నట్టయితే సో దాని సైజుకి తగ్గట్టుగా, ఆ స్టవ్ సైజుకి తగ్గట్టుగా చిమ్నీని అయితే చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చిమ్నీ కొనే ముందు కన్సిడర్ చేయాల్సింది సక్షన్ పవర్. ఇందాక చెప్పాను కదా, స్టవ్ సైజును బట్టి చిమ్నీ సైజ్ ఉండాలని, కిచెన్ సైజ్తో పని లేదని. బట్ సక్షన్ పవర్ మాత్రం మీ కిచెన్ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టే చూజ్ చేసుకోవాలి. కిచెన్ ఎంత పెద్దదిగా ఉంటే సక్షన్ పవర్ అంత ఎక్కువ ఉండేలా చూసుకోండి. జనరల్ గా చిమ్నీస్ లో అయితే సక్షన్ పవర్ 675 క్యూబిక్ మీటర్ పర్ అవర్ నుంచి 1750 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్ పవర్ తో అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ ప్రెజెంట్ 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ కన్నా తక్కువ సక్షన్ పవర్స్ ఉన్న చిమ్నీస్ అయితే మాక్సిమం మార్కెట్ లో అయితే లేవు. అన్ని కూడా 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ కంటే ఎక్కువ సక్షన్ పవర్ తో ఉన్నాయి. ఈవెన్ 4,000 to 5,000 లో కూడా మనకి 1000 క్యూబిక్ మీటర్ సక్షన్ పవర్ తో చిమ్నీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ సక్షన్ పవర్ అనేది స్వీట్ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు చిమ్నీకి. ఇది బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ కుకింగ్ టైప్స్ రెండింటికి సరిపోతుంది. స్మాల్ టు మీడియం సైజ్ కిచెన్స్ కి ఈ సక్షన్ పవర్ ఎనఫ్. సో ఇంతకంటే పెద్ద కిచెన్ ఉంది మాకు అనుకుంటే వీలైనంత ఎక్కువ సక్షన్ పవర్ ఉండేలా చూసుకోండి. బట్ 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అనేది అయితే మినిమం. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి చిమ్నీ కొనే ముందు. అండ్ నెక్స్ట్ తెలుసుకోవాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ చిమ్నీ అండ్ స్టవ్. సో రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు చిమ్నీ ఫిక్స్ చేసేటప్పుడే స్టవ్ కి చిమ్నీకి 60 సెంటీమీటర్స్ టు 80 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. మరీ ఎక్కువ ఉన్న ఎగ్జాక్షన్ సరిగా జరగదు, బాగా కిందికి ఉన్న కుకింగ్ అయితే అడ్డంకిగా అవుతుంది. సో కరెక్ట్ డిస్టెన్స్ ఉండేలా అయితే చూసుకోండి ఫిక్స్ చేసేటప్పుడే. నెక్స్ట్ చిమ్నీ కొనే ముందు కన్సిడర్ చేయాల్సింది ఆ చిమ్నీ డక్టెడా డక్లెస్సా అనేది చూసుకోవాలి. ముందుగా డక్టెడ్ చిమ్నీస్ టైప్ గురించి మాట్లాడుకుంటే, వీటికి ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది. దాన్ని చిమ్నీకి ఫిక్స్ చేసి ఇంటికి ఉన్న ఎగ్జాస్ట్ వెంట్ లేదా హోల్ నుండి బయటకు పంపుతాము. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఫస్ట్ రూమ్లో అడర్ రావడం, పొగ రావడం లాంటివి ఉండదు. అండ్ జనరల్గా ఈ డక్టెడ్ చిమ్నీస్లో సక్షన్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎఫిషియెంట్గా ఆయిల్స్ అండ్ వేపర్ని సక్ చేయగలదు. ఇవి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, లెస్ మెయింటెనెన్స్, జస్ట్ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా డక్ట్లెస్ చిమ్నీస్ విషయానికి వస్తే ఎలాంటి సపరేట్ పైప్ అయితే ఉండదు. చిమ్నీయే సక్ చేసి స్మోక్ అండ్ హీట్ అండ్ అడర్ ని దీనిలో ఉండే ఇన్బిల్ట్ ఫిల్టర్స్ లో ప్యూరిఫై చేసి గుడ్ ఎయిర్ ని మళ్ళీ బయటకు వదులుతుంది. రిమైనింగ్ డస్ట్ అంతా దీనిపైన ఫిక్స్ చేసిన ఫిల్టర్ లోకి వెళ్తుంది. ఈ టైప్ చిమ్నీస్ కి సక్షన్ పవర్ తక్కువ ఉంటుంది డక్టెడ్ చిమ్నీస్ తో కంపేర్ చేస్తే. అండ్ ఈ చిమ్నీస్ లో మనం ఎక్కువగా కుక్ చేసినప్పుడు సరిగా ప్యూరిఫై చేయకుండానే స్మోక్ ని అయితే రూమ్ లోకి రిలీజ్ చేస్తుంది, ఐ మీన్ కిచెన్ లోకి రిలీజ్ చేస్తుంది. అప్పుడు కిచెన్ అంతా స్మోక్ తో నిండిపోతుంది. అలాంటప్పుడు మనం చిమ్నీస్ ని కొన్న పర్పస్ మారిపోతుంది. సో మరి డక్లెస్ చిమ్నీని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎవరు కన్సిడర్ చేయాలంటే, సో ఎవరికైతే ఎగ్జాస్ట్మెంట్ చాలా దూరం ఉంటుందో, పైప్ 4 to 5 టర్న్స్ తిరగాలి, ఆల్రెడీ కిచెన్ దగ్గర పైప్ పెట్టే స్పేస్ లేదు, ఇంటీరియర్ డిజైన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మాత్రమే చాయిస్ ఉండదు కాబట్టి డక్లెస్కి వెళ్ళండి. అదర్వైజ్ డక్టెడ్ చిమ్నీసే హైలీ రికమెండబుల్. నెక్స్ట్ చిమ్నీ కొనే ముందు కన్సిడర్ చేయాల్సింది యూజ్ చేసిన ఫిల్టర్స్. జనరల్గా 3 types ఆఫ్ ఫిల్టర్స్తో చిమ్నీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ది మెష్ ఫిల్టర్. ఇది అల్యూమినియం వైర్తో తయారు చేస్తారు. నెట్ ఎలాగైతే అల్లుకొని ఉంటుందో
సేమ్ అలానే ఈ ఫిల్టర్ కూడా ఉంటుంది. ఆయిల్స్ అన్ని ఈ మెష్లో ఇరుక్కొని పోతాయి. దీన్ని డైలీ క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ది కార్బన్ ఫిల్టర్, దీన్నే చార్కోల్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఫిల్టర్స్ కోల్తో తయారు చేస్తారు. వీటిని మెష్ ఫిల్టర్స్ లాగా క్లీన్ చేయడానికి ఉండదు, ఎవ్రీ 3 to 4 months కి రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్ది బఫెల్ ఫిల్టర్స్. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తాయి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, బెటర్ హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి మన ఇండియన్ కిచెన్స్ కి చాలా బాగా సరిపోతాయి. అండ్ ఈ 3 రకాల ఫిల్టర్స్ కాకుండా ఫిల్టర్ లెస్ చిమ్నీస్ కూడా ఉంటాయి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బిల్ట్ ఇన్ ఆయిల్ కలెక్టర్స్ తో ఈ చిమ్నీస్ అయితే ఉంటాయి. అండ్ ఆటో క్లీనింగ్ కూడా ఉంటుంది, కాబట్టి మనకి ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ టైప్ ఆఫ్ చిమ్నీస్ ప్రెజెంట్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్లోకి. మాక్సిమం మన ఇంటికి ఈ ఫిల్టర్ లెస్ చిమ్నీస్ చాలా బాగా సరిపోతాయి. లేదు మేము ఎక్కువ కుక్ చేస్తాము, క్లౌడ్ కిచెన్ లాంటివి రన్ చేస్తాము, బాగా ఫ్రై చేస్తామంటే మాత్రం బఫెల్ ఫిల్టర్తో ఉన్న చిమ్నీస్కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ చిమ్నీస్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సింది మోటార్ టైప్. 2 types ఆఫ్ మోటార్తో ఉంటాయి, కన్వెన్షనల్ ఏసీ మోటార్తో అండ్ బిఎల్డిసి మోటార్తో. సో కన్వెన్షనల్ మోటార్తో కంపేర్ చేస్తే బిఎల్డిసి మోటార్తో వచ్చే చిమ్నీస్ కాస్ట్లో కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ పవర్ కన్జంప్షన్ ఆల్మోస్ట్ సగం ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే బిఎల్డిసి మోటార్తో ఉన్న చిమ్నీస్కి అయితే వెళ్ళండి. అండ్ చిమ్నీ కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీరు కొనే బ్రాండ్కి మీ ఏరియాలో సర్వీస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా వెల్ నోన్ బ్రాండ్కి వెళ్ళండి. కొత్త బ్రాండ్కి వెళ్తే సర్వీస్ పరంగా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవ్వచ్చు. సో ఇవి చిమ్నీ కొనే ముందు మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. బట్ వీటన్నింటినీ టాలీ చేసుకొని బెస్ట్ చిమ్నీ చూజ్ చేసుకోవడం మీకు కష్టం కదా. అందుకే కొన్ని బెస్ట్ చిమ్నీస్ని డిఫరెంట్ బడ్జెట్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళ కోసం నేను ఒక లిస్ట్ చేశాను. ఇంకా ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ చిమ్నీస్ గురించి మాట్లాడుకుంటే ఫేబర్హుడ్ ఫ్లూటో ఫస్ట్ది 6000 వరకు ఉంటుంది. 2 burner స్టవ్కి అయితే సరిపోతుంది. 60 centimeterతో వస్తుంది, 1000 cubic meter per hour సక్షన్ పవర్తో వస్తుంది, 1 year ప్రోడక్ట్ వారంటీ, 12 years మోటార్ వారంటీతో వస్తుంది. అన్డౌటెడ్లీ ఆ ప్రైస్ లో బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ది గ్లెన్సేల్. ఇది రెగ్యులర్ గా 7000 ఉంటుంది. ప్రజెంట్ స్టాక్లో లేదు. స్టాక్లోకి వస్తే అండర్ 10,000లో మీరు కొనగలిగే బెస్ట్ చిమ్నీ. ఎందుకంటే ఇది టీ షేప్డ్ డిజైన్తో వస్తుంది, 1000 cubic meter per hour సక్షన్ పవర్తో వస్తుంది, 1 year ప్రోడక్ట్ వారంటీ, 7 years మోటార్ వారంటీతో వస్తుంది. అండ్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది ఫేబర్హుడ్ సిడ్నీ. ఇది నియర్లీ 10,000కి దగ్గర ప్రైస్ రేంజ్లో వస్తుంది. 60 centimeter అండ్ 90 centimeter ఒక 1500 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. 1200 cubic meter per hour సక్షన్ పవర్తో వస్తుంది. అండ్ ఫిల్టర్లెస్ టెక్నాలజీతో వస్తుంది, గెస్చర్ కంట్రోల్తో వస్తుంది, గ్లాస్ బాడీ, ఇలా అన్ని ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది ఫేబర్హుడ్ కరోల్. ఇందులో 60 centimeter, 75 and 90 centimeter సైజెస్లో ఉన్నాయి. మీ స్టవ్ సైజ్కి తగినట్టుగా అయితే చూజ్ చేసుకోండి. ఇది బిఎల్డిసి మోటార్తో వస్తుంది. సక్షన్ పవర్ కూడా 1500 cubic meter per hour అయితే ఉంటుంది. అండ్ గెస్చర్ కంట్రోల్, టచ్ కంట్రోల్తో వస్తుంది. డెఫినెట్గా 17,000 రేంజ్లో అయితే వస్తుంది. 75 centimeter, 60 కొంచెం తక్కువ ఉంటుంది, 90 centimeter కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ బెస్ట్ చిమ్నీ అవుతుంది. అండ్ మీరు కొనే ప్లానింగ్లో ఉంటే ఏదైనా చిన్న చితక ఆఫర్ వచ్చినప్పుడు అయితే కొనండి. 1000 to 2000 వరకు అయితే అడిషనల్గా మీకు ప్రైస్ అయితే తగ్గుతుంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. క్లిక్ చేసి చెక్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్లో చూస్తే కాయిన్స్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది అనేది కింద అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ది ఎలికా నుంచి WDLF 900 మోడల్. ఇందులో కూడా 60, 90 centimeter సైజెస్లో ఉన్నాయి. 90 centimeter నియర్లీ 16,000లో వస్తుంది. ఈ ప్రైస్ లో ఇది కూడా ఎక్సలెంట్ ఆప్షన్. బిఎల్డిసి మోటార్తో వస్తుంది. సక్షన్ పవర్ కూడా 1500 cubic meter per hour అయితే ఉంటుంది. అండ్ కర్వ్డ్ గ్లాస్ డిజైన్తో వస్తుంది. ఆయిల్ కలెక్టర్స్, 15 years మోటార్ వారంటీతో వస్తుంది, 2 years ప్రోడక్ట్ వారంటీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ది ఫేబర్హుడ్ మ్యాపిల్. 60 centimeter మనకి నియర్లీ 25,000 ఉంటుంది. ఏదైనా చిన్న చితక ఆఫర్లో బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకా తగ్గచ్చు. ఎందుకు 60 centimeter ఇంత కాస్ట్ ఉందని అయితే మీరు అడగచ్చు. బికాస్ ఇది యాంగులర్ చిమ్నీ. మోడర్న్ కిచెన్ లుక్స్ ఇంపార్టెంట్, కాస్ట్ మాకు మ్యాటర్ కాదు అనుకుంటే డెఫినెట్ గా బెస్ట్ స్టైలిష్ చిమ్నీ అయితే అవుతుంది. దీంట్లో కూడా 60, 75, 90 centimeter ఆప్షన్స్ ఉన్నాయి. మీ స్టవ్ సైజ్ కి తగినట్టుగా చూజ్ చేసుకోవచ్చు. సక్షన్ పవర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫిల్టర్ లెస్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ మోషన్ సెన్సార్ తో వస్తుంది. టచ్ కంట్రోల్స్ తో వస్తుంది. 2 years ప్రోడక్ట్ వారంటీ, 12 year మోటార్ వారంటీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలికా ELF 601 27,000 ఉంటుంది. 60 centimeter. ఇది కూడా యాంగులర్ చిమ్నీ, అందుకే అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సక్షన్ పవర్ 1500 cubic meter పవర్తో వస్తుంది.
ఇది బిఎల్డిసి మోటార్తో వస్తుంది. నాన్ బిఎల్డిసి మోడల్ కూడా ఉంది. ఇందులో మీకు కావాలంటే యాంగులర్ చిమ్నీ 20,000లోనే ఉంటుంది, కాకపోతే పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. బిఎల్డిసి అవసరం లేదు అనుకుంటే దానికి వెళ్ళచ్చు. అదర్వైజ్ బిఎల్డిసి మోటార్తో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. 2 year ప్రోడక్ట్ వారంటీ, 15 years మోటార్ వారంటీతో వస్తుంది. బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఏం లేదు అనుకుంటే అన్డౌటెడ్లీ ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇందులో కూడా 60, 75, 90 సెంటీమీటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీ స్టవ్ సైజ్కి తగినట్టుగా ఉండేలా చూసుకోండి. సక్షన్ పవర్ పరంగా సమస్య లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇవి చిమ్నీ కొనే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రెజెంట్ కొనగలిగే బెస్ట్ చిమ్నీస్. అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు లోయెస్ట్ ప్రైస్ అయితే కింద కనిపిస్తుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నేను ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వేరే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియడమే ఇంపార్టెంట్, ఎవరు చెప్పారనేది మ్యాటరే కాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత మీకు హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదైతే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం.